అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 40. రేవంత్ చురుగ్గా చూస్తాడు నందు తిన్నానని చెప్పగానే. నందు తడబడుతూ తల దించుకుంటుంది. నేను తినకుండా నువ్వు తినవని నాకు తెలుసు కాని మాట్లాడకుండా వెళ్ళి తిన్రా అంటాడు. "హ్మ్" అంటూ తల ఊపి కిందికి వెళ్ళిపోతుంది. నందు వెళ్ళగానే మరలా గత జీవితం తాలూకు ఆలోచనలు అతడిని చుట్టుముడతాయి. తలనొప్పి రావడంతో చాలా ఆలోచనల నడుమని నిద్రలోకి జారుకుంటాడు రేవంత్. నందు తిని అన్నీ సర్దుతూ ఉండగా అన్నపూర్ణ బయటకి వస్తుంది. వాడేమైనా తిన్నాడా? హా అమ్మమ్మ, తిన్నారు అని చెప్తుంది. అన్నపూర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నందు నుదుటన ప్రేమగా ముద్దు పెడుతుంది. వాడు ఈ 3 రోజులు అసలేమీ తినడు తెలుసా? నేనెంత ప్రయత్నించినా తినిపించలేకపోయేదానిని. నువ్వు ఈరోజు ఇన్ని రోజులుగా జరగని జరిపించి చూపించావు. చాలా సంతోషం తల్లీ. నువ్వు నిజంగా నా మనవడి కోసమే పుట్టావు. ఆ దేవుడికి నేను జన్మంతా రుణపడి ఉంటాను నిన్ను వాడికి జత చేసినందుకు అని చెప్పి కళ్ళు తుడుచుకొని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. నిజంగా దేవుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఆ విధాతకి తప్ప. ఎవరికి ఎవరిని ఎందుకు ముడిపెడతాడో ఆయనకే తెలుస్తుంది. కానీ నేను కూడా ఆ దేవుడికి రుణపడి ఉంటాను రేవంత్ గారిని నాకిచ్చినందుకు అనుకుంటుంది. ఇంతలో నీతో మాట్లాడాలి అన్న రేవంత్ మాటలు గుర్తుకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్‌లోకి నడుస్తుంది. ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు రేవంత్ గారు? తన గడిచిన జీవితం గురించి చెప్పాలి అనుకుంటున్నారా? అని ఆలోచిస్తూ గదిలోకి అడుగులు పెట్టిన నందుకి రేవంత్ నిద్రపోతూ కనిపిస్తాడు. అతని దగ్గరికి వచ్చి చూస్తుంది. గాఢ నిద్రలో ఉంటాడు. మాట్లాడాలని చెప్పి తొందరగా నిద్రపోయారే? నాకు కూడా కొంచెం లేట్ అయిందిలే. మధ్యలో అమ్మమ్మ గారు ఆపేశారు అనుకుంటుంది. బాధతో మానసికంగా నలిగిపోయిన రేవంత్‌ని ప్రేమగా చూసి అతని తల నిమిరి దుప్పటి కప్పి వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్ని నిద్రలేచి అన్ని పనులు చకచకా చేస్తుంది నందు. అందరూ ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు రేవంత్‌తో సహా. అందరూ బాధగానే ఉంటారు. ఎవ్వరినీ కదిలించి ధైర్యం చేయలేదు నందు. కాకపోతే అందరి బాధ చూసి నందుకి నరకప్రాయంగా ఉంది. కొద్దిసేపటికి పంతులు గారు వస్తారు. రేవంత్ చేతుల మీదుగా జరగ జరగవలసినవన్నీ జరిపిస్తారు. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత అన్నదాన ఏర్పాట్లు చేస్తారు. ఎంతో మంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తారు రేవంత్ తండ్రి పేరు మీద. అన్నీ పూర్తయ్యేసరికి 3 గంటలవుతుంది. అందరి కళ్ళల్లో నీళ్లు. తమ మనిషిని గురించి బాధ. నందు ఎంత ట్రై చేసినా ఎవ్వరి చేత ఏమీ తినిపించలేకపోయింది. ఆ పూట ఇంట్లో అందరూ పస్తులే. ఆ పూట గడిచి సాయంత్రం డిన్నర్ టైం అవుతుంది. అన్నపూర్ణని ఆరోగ్యం చెడిపోతుంది అని బ్రతిమిలాడి తినిపిస్తుంది. తర్వాత అతి కష్టం మీద ఏడుస్తున్న నిష్కాని ఓదార్చి తనకి కూడా తినిపిస్తుంది. వాడికి కూడా తినిపించు నందు. ఏమీ తినలేదు వాడు అంటుంది దిగులుగా రేవంత్ రూమ్ వైపు చూస్తూ. ఈరోజు ఆయన్ని కదిలించాలంటేనే దిగులుగా ఇంకా భయంగా ఉందమ్మమ్మ. తప్పదు నందు. వాడి బాధని తగ్గించే శక్తి నీకు మాత్రమే ఉంది. వాడి చేత తినిపించు అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నపూర్ణ. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఫుడ్ తీసుకొని పైకి వెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఫుడ్ పక్కన పెడుతుంది. రేవంత్ కళ్ళ మీద చెయ్యి వేసుకొని పడుకొని ఉంటాడు. తన ప్రాణమైన మనిషి బాధ చూడలేక నందు మనసు విలవిలలాడుతుంది. రేవంత్‌ని అక్కున చేర్పుకొని ఓదార్చాలని బలంగా అనిపిస్తుంది. బెడ్ మీద కూర్చొని రేవంత్ దగ్గరకు వెళ్ళి అతని తల నిమురుతూ చందూ అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపులోని లాలనకి, ఆప్యాయతకి రేవంత్ కళ్ళ వెంట కన్నీరు రాగా వెంటనే పక్కకి తిరిగి గట్టిగా నందుని హగ్ చేసుకుంటాడు. అతని కన్నీరు తన భుజాన్ని తడుపుతుంటే, ప్లీజ్ రేవంత్ గారు, మీరిలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అంటుంది నందు ఏడుస్తూ. ఆమె బాధని చూడలేక కళ్ళు తుడుచుకుంటూ తనకి దూరం జరిగి నందు కళ్ళు తుడుస్తాడు. ఎర్రగా ఉన్న రేవంత్ కళ్ళని చూసి చాలా సేపటి నుండి బాధపడుతున్నాడని అర్థమవుతుంది తనకి.
అతని మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని తెలియకుండానే బాధతో ఎర్రగా మారిన రేవంత్ కళ్ళకి చిరుముద్దులు ఇస్తుంది. రేవంత్ మనసు కొంత ప్రశాంతంగా మారగా ఆమె భుజం మీద తలవాల్చి "నాకు మా డాడ్ కావాలి" అంటాడు బాధగా. చిన్నప్పటి నుండి ఏ ప్రేమకి నోచుకోని వాళ్ళని చూసి బాధగా అనిపిస్తుంది తనకి. మీ డాడీ ఇప్పుడు మీతో లేకపోవచ్చు. కానీ నేను లేనా మీతో? నేను మీకు అందరి ప్రేమని పంచుతాను అంటుంది చేతిని తల మీద బెట్టి నిమురుతూ. ఆమె మాటలకి మనసు ఊరట చెందగా నందుని అలానే వెనక్కి వాల్చి పడుకోబెడతాడు. ఏంటి రేవంత్ గారిది? అని ఆమె కంగారుగా అనేలోగాని ఆమె హృదయం మీద తల పెట్టుకొని, పడుకొని, కళ్ళు మూసుకొని గట్టిగా నందుని చుట్టుకుంటాడు రేవంత్. ఒక్కసారిగా ఊపిరి భారమవ్వగా మెల్లగా తమాయించుకొని రేవంత్ తల నిమురుతూ ఉంటుంది. నందు ప్రేమ, లాలన బాగా నచ్చుతుంది రేవంత్‌కి. ఒక రకంగా ఆమె ప్రేమకి వశమైపోతాడు. "నీతో మాట్లాడాలి" అంటాడు కళ్ళు మూసుకొని. "చెప్పండి" అంటుంది కంగారుని దాచుకుంటూ ఎక్కడ అగ్రీమెంట్ గురించి మాట్లాడతాడో అనుకుంటూ. "నా కుటుంబం గురించి నీతో అంతా చెప్పాలనిపిస్తుంది. నా బాధంతా తీర్చుకోవాలనిపిస్తుంది. నేను చెప్పేది వింటావా?" అంటూ అడుగుతాడు. "తప్పకుండా వింటాను. చెప్పండి" అంటుంది తల నిమురుతూ. తనకి ఆల్రెడీ తెలిసిన విషయమే అయినా గాని. ఆమె హృదయం మీద తల పెట్టుకొని ఉండడంతో, నందు హృదయ స్పందన వినిపిస్తూ ఉండడంతో, దాన్ని ఫీల్ అవుతూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు రేవంత్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.